హలో ఫ్రెండ్స్, నిజం తెలుసుకున్న సునంద, నా కోడలి కాలి గొట్టికి కూడా నువ్వు సరిపోవు జీవన, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి సునంద అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవునండి, రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ ఏమన్నా కొంచెం బాగున్నాయి అని చెప్పేసి ఒక 4-5 అయితే లైక్ అయితే చేస్తున్నారు. మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. యూట్యూబ్లో వచ్చిన కొత్త రూల్స్తో తప్పట్లేదండి. ఇంకా మనం ఫేస్ చూపిస్తూ వీడియో అయితే చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇంకా ఫేస్ రివ్యూ చేయాలని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. సో మీకు మన వీడియోలు నచ్చుతాయి రోజుకి అని చెప్పేసి ఏదో హోప్తో అయితే నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఒకే స్ట్రా వేసుకొని, ఒకే గ్లాస్లో 2 స్ట్రాలు వేసుకొని ఆనంది ఆదిత్య రింగ్ తాగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరు సంతోషాన్ని చూసి వరవలేక జీవన అయితే ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళిద్దరి హ్యాపీనెస్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటుంది. అయితే ఇది చెడగొట్టాలని చెప్పి అలేఖ్యతో అయితే డిస్కషన్ చేస్తుంది. ఏంటి అసలు నువ్వు తన లవర్వేనా? తన లవర్ అయితే అక్కడ తన భార్యతో నీ లవర్ పోయి హ్యాపీగా జీవిస్తున్నాడు. అలాంటిది నువ్వేం చేయాలి? వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి అఘాతం సృష్టించాలి. నువ్వు ఇలా ప్రతిదానికి జీవనాన్ని నా ఎంట పడ్డావనుకో, ఇది గనక అత్తయ్య చూసిందనుకో, నీకు నాకు ఇద్దరికి చేస్తుంది భజన పూజ అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. జీవన అన్న మాటలన్నీ వింటూ ఉంటుంది సునంద. అంటే ఇన్ని రోజులు ఆనంది మీద కుట్ర పండుతుంది ఈ జీవన ఇంటి కోడలై ఉండి పెద్ద కోడలైన ఆనంది మీద ఎంత కోపం పెంచుకుందా? అసలు ఎందుకు ఇంత కోపం పెంచుకోవడానికి కారణం ఏంటని ప్రతిరోజు అయితే జీవన అలేఖ్య మీద ఒక కన్ను వేస్తూ ఉంటుంది. అయితే జీవన అయితే ఎలాగైనా కుట్టిని ఇంట్లో నుంచి పంపించి ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి ఆస్తి జీవన ఒక్కటే అనుభవించాలని ప్లాన్ అయితే వేస్తుంది. ఆ ప్లాన్ అయితే ఇంకా సునంద వింటుందనమాట. అంటే అలేఖ్యాని ఆదిత్యకి దగ్గర చేయాలని, ఆనందిని ఆదిత్య దూరం చేయాలని చెప్పేసి ఈ జీవన అనుకుంటుందా. ఈ జీవనకి తగిన శాస్తి అయితే తగిలించాలి అని చెప్పేసి సునంద అయితే చైతన్య అని చైతన్యాన్ని పిలుస్తూ ఉంటుంది. చైతన్య అమ్మ అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఆదిత్య ముందే చైతన్యాన్ని అరుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అంటే, నీ భార్య ఏం చేస్తుందో ఒకసారి నీ భార్య మీద కన్నేసి చూడు, ఏమైందో నీకే అర్థమవుతుందని సునంద అంటూ ఉంటుంది. ఇంకా చైతన్య అయితే సరేనమ్మా అని చెప్పేసి ప్రతి నిమిషం జీవన మీద ఒక కన్ను వేస్తూ ఉంటాడు. జీవన మాత్రం ఎట్టి పరిస్థితిలో చైతన్యకి చిక్కకూడదని చెప్పి అలేఖ్యతో క్లోజ్గా ఉండి ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తూ ఉంటుంది. ఆ ఎత్తుల మీద పై ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఉంటాడు చైతన్య అయితే, అమ్మ నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వదిలి మీద కోపం దేశం పెంచుకుంది నా భార్య జీవనకి ఏదో ఒకటి తగిన బుద్ధి అయితే నువ్వే చెప్పాలమ్మా అని చెప్పి అనగానే ఇంకా సునంద అయితే తన ఓర్పు సహనం పక్కన పెట్టి జీవన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. జీవన బయటికి చాలా వినయంగా అత్తయ్య గారు ఏమైంది అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇంకా జీవన అయితే చెంప పగలగొట్టి, అసలు నీకు బుద్ధుందా, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి చెంప పగలగొట్టేస్తూ ఉంటారు. ఇంకా అంతలోకి ఆదిత్య వచ్చి, అమ్మ ఏమైంది, ఎందుకు ఇలా గోల్ చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఏమైందా, తన్నే అడుగు, మన ఇంటికి పెట్టిన ఎవరో కాదు, ఇదిగో మన ఇంటికి దిష్టి పెట్టిన కోడలు. ఈ కోడలు వల్లే నా ఇంటి దీపాన్ని అపార్థం చేసుకున్నాను, ఇదిగో దీనివల్లే నా కోడల్ని బయటికి పంపించాల్సి వచ్చింది అని చెప్పి అంటుండగా, జీవన ఏం చేసిందమ్మా అంటే, ఏం చేసిందా, ఇంకేం చేయాలరా, ఆనందిని నిన్ను వేరు చేయాలని చూస్తుంది, అలాగే నిన్ను ఒకటి చేయాలని చూస్తుంది, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా జీవనకి వెళ్ళి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి అంత తెలిసిపోయిందా నీకు అంటే, అలాగే నా లవర్ అని, నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని తెలుసుకొని ఇదంతా నాటకాలు ఆడుతున్నారా అని చెప్పేసి మొదట అలేఖ్య బ్యాగ్ని అయితే బయటికి విసిరేస్తూ ఉంటాడు ఆదిత్య. అలాగే తర్వాత జీవనాన్ని కూడా బయటికి పంపించరా అని చెప్పేసి చైతన్యతో చెప్తూ ఉంటాడు. అయితే జీవన అలేఖ్య ఇద్దరు కలిసి ఆనంది మీద కుట్ర పండుతున్నారని తెలుసుకున్న సునంద అయితే
జీవన చెంప పగలు కొడుతుంది. చూడు, ఈ ఇంటికి మహాలక్ష్మిలాగా కలగొలుపుగా వెళ్ళే ఆ అమ్మాయి కావాలనుకున్నా, కానీ నీలాగా కలతలు పెట్టే అమ్మాయి కావాలని నేను అనుకోలేదు. వెళ్ళు వెళ్ళు, ఏ ఇంటి నుంచి వచ్చావో ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా, అత్తయ్య గారు నన్ను క్షమించండి, అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది. క్షమించండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయనని కలవరిస్తూ ఉంటుంది. జీవన కలవరిస్తూ ఉండగా చైతన్య అయితే జీవన అని అరుస్తూ ఉంటాడు. జీవన కలవరీయటంతో ఒక్కసారిగా తన పక్కన ఉన్న గ్లాస్ నీళ్ళు అయితే జీవన మీద పోస్తాడు. ఏమైంది నీకు, అసలు ఎందుకు అలా కలవరిస్తున్నావు అని చెప్పి చైతన్య అంటూ ఉండగా, అత్తయ్య గారు నన్నేం అనలేదా అంటూ ఉండగా, అసలు మమ్మీ నిన్నేమంటది, నువ్వేం పాడు పని చేసావు, మళ్ళీ ఏదైనా చేయకుండా పని చేసావా, అందుకే నాకు కలవరిస్తుందని చైతన్య అంటూ ఉంటాడు. ఆ మాటకి జీవన ఎప్పుడు నా మీద అనుమానం ఎప్పటికో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మయ్య, అంటే ఇదంతా కలేనా ఏంటి, ఇలా పీడకల వచ్చింది నాకు, అంటే అత్తయ్య గారు నన్ను బయటికి పంపించేయలేదా, ఇదంతా నా కలనా, నేను ఎలాగైనా ఆనంది మీద కుళ్ళు ద్వేషం పెంచుకుంటున్నానని అత్తయ్యకి తెలియకుండా మేనేజ్ చేయాలని జీవన అనుకుంటూ ఉన్నది. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే నెక్స్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.